కేసీఆర్ వెంట తొలి నుంచి అడుగులు వేసిన నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా పార్టీని నాయకత్వాన్ని వీడని నమ్మకమైన సహచరుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ నాయకత్వం వెంటనే స్పందించింది. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరంగల్కు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం కోసం స్వయంగా దగ్గరుండి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఇదే కాదు, ఈరోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ వైద్యం అందించాలని సూచిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో నాయకత్వం అంటే కేవలం సభలు, ప్రసంగాలు మాత్రమే కాదు. కష్ట సమయంలో తమతో నడిచిన వారిని ఆదుకోవడం కూడా నాయకత్వ లక్షణమే. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన తన సహచరులను, నమ్మిన నాయకులను ఎప్పటికీ మర్చిపోరనే విషయాన్ని కేసీఆర్ మరోసారి చేతల్లో చూపించారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఉద్యమంలో కలిసి నడిచిన బంధం అధికారంతో కాదు, ఆప్యాయతతో నిలిచే అనుబంధం. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల స్పందన ఉద్యమ సహచరుల పట్ల బీఆర్ఎస్ నాయకత్వం చూపే ఆత్మీయతకు మరో నిదర్శనంగా నిలిచిందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.